రారా. లిఫ్ట్ అడిగింది నేనరా. అన్నా పార్టీ కమింగ్. ఎక్కడి నుంచి తప్పించుకున్నానో అక్కడికే తీసుకొచ్చాడే. రేయ్ ఇలా రారా. రాన్రా. ఎవరిని రా పోరా అన్నావు? నన్ను ఎవడైతే రా అన్నాడో వాణ్ణే పోరా అన్నాను రా. రేయ్ ఏంట్రా వీడిని జైలుకు పంపించావు, వీడి హోటల్ తగలబెట్టావు, నా కాంప్లెక్స్ కాలని నాశనం చేసావు. ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావురా? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఈయనే మా నాన్నగారు. బృందావనం వంటలో మహాదిట్ట. జీవితంలో ఒక్క నిమిషం ఆగారంటే అది కూడా ఈ ఫోటో తీసుకోవడానికే. ఈయన నాన్నగారు మా తాతగారు ఉద్యానవరం గారు. ఆయనకి ఫోటో కూడా లేదు, ఎందుకంటే దానికి కూడా టైం లేకుండా కష్టపడి పనిచేశాడురా. ఇలా ఉద్యానవనం బృందావనం పువ్వుల హరివిల్లులో పుట్టిన పుష్పాన్నిరా నన్ను విజయవాడలో హోటల్ పెడదామని తీసుకొచ్చి ఎంతలా హింస పెట్టారో తెలుసా మీకు? ఒక రోజంతా నన్ను బాతుల్లో పెట్టి తాళం వేశారా. అన్నా వీడి కథ వినడానికి కళ్యాణ మండపంలో ఎంతమంది ఉన్నాం? పిల్లలని కిడ్నాప్ చేశాడు అడగనా? వీడిని కొడితే వాడికి తగలాలి. ఓరి తప్పేలా, నన్ను కొడితే నాకు తగులుతుంది గాని వాడికెందుకు తగులుతుందిరా? ఏంట్రా లాజికే లేకుండా మాట్లాడుతున్నావు? నిన్ను కలిపి తగలబెట్టి ఉండాల్సిందిరా. ఎగతాడా? రేయ్ వీడిని పీకే పీకుడికి పిల్లని తీసుకుని వాడే ఇక్కడికి రావాలా? నిన్ను పీకే పీకుడికి వాడే పిల్లని తీసుకుని ఇక్కడికి వస్తాడు. నా కర్మ ఇలా కాలింది. నన్ను కొడితే వాళ్ళు వస్తారట. నన్ను కొట్టిన తర్వాత పాపం అని పళ్ళుకొని హాస్పిటల్ కి మీరందరూ నన్ను చూడడానికి వస్తారు గాని వాళ్ళు మాత్రం రారు. ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళు రారు. ఊరికనే నిలబడే బదులు ఎందుకని అడగచ్చుగా? ఎందుకంటే వాళ్ళమ్మకి హార్ట్ అటాక్ వచ్చినా డాక్టర్ కూడా మిస్డ్ కాల్ ఇచ్చే రకం. వాళ్ళు తన్నులు తిని నన్ను చూడడానికి వస్తారంట. అరే బండా దాన్ని తీసుకురా. ఎక్కడికి వెళ్తున్నాడా? తెలీదన్నా. తీసుకురా. ఇదిగోండి వంటగారు. ఈ అన్నంలో విషం కలిపి ఆ శివని వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపాలని ఈ పెళ్లి ఆర్డర్ నేను ఒప్పుకున్నాను రా. నమ్మకం లేకపోతే తిరిగి చూడరా. నువ్వు కూడా తిరిగి చూడరా. ఎవరో తిరిగి చూడండి రా, లేకపోతే నాకు పిచ్చి పడుతుందిరా. కొత్తగా వచ్చిన మామయ్య నువ్వేం తిరిగి చెప్తావా? ఆయన ఎవరో తెలుసా? ఎవడ్రా వీడు? కలర్ జిరాక్స్ తీసిన గార్జియాలా ఉన్నాడు. ఎందుకు ఇంకో కాపీ తీస్తున్నాడు? బాబాయ్ పల్లి కొట్టాడు. ఊరు మూసుకుని ఉండొచ్చుగా. ఎవడో ఈ వంటోడు ద్వారానే వాళ్ళు లోపలికి వచ్చారు, అందుకే వీడిని ఎంక్వైరీ చేస్తున్నాం. వచ్చిన వాడిని వదిలేసి ఏంటో దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుని పిచ్చి పట్టినట్టుగా ఉంది నాకు. ఏమిట్రా పిల్ల పిల్ల అంటావు? నువ్వు మగాడివే కదా. వాడిని కొట్టి చంపేస్తే మరుక్షణం అది నీకు సొంతం అవుతుందిరా. వాడు చస్తేనేరా నీకు పెళ్లి. బిడ్డ బిడ్డ కళ్ళలోనే ఉన్నాడ్రా. తట్టుకోలేకున్నారా. వాడు చేస్తే మనశ్శాంతి. వాడు చేస్తేనే నా పగ చల్లారు. ఎన్నాళ్ళని ఇలా తరుముతారు? నువ్వు వెళ్ళ ఐశ్వర్య. శివ దిగులు పడకు, నేను వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు. రే బండి తీరా.
చాలా థ్యాంక్స్ శివ. పర్వాలేదు సార్, ఇందులో ఉంది. చాలా థ్యాంక్స్ శివ. సరే సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఉండు బాబు, అందరం కలిసే వెళదాం. లేదమ్మా, ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. నేను వెళ్ళొస్తాను. అలాగే శివ. కాల్ చేస్తాను శివ. వెళ్దామా? రండి బాబు రండి, 15 రూపాయలకే బొమ్మడాయల పులుసుతో భోజనం. రండి బాబు రండి, 15 రూపాయలకే బొమ్మడాయల పులుసుతో భోజనం. రండి బాబు రండి, 15 రూపాయలకే బొమ్మడాయల పులుసుతో భోజనం. కూర్చోండి బాబు, కూర్చోండి. పెడతాం. ఇలా పిలిస్తే మధ్యాహ్నం భోజనానికి రారు, రాత్రి భోజనానికే వస్తారు. నోరు తెరవకు. నీ దగ్గర వచ్చే కంపుతో కస్టమర్ కూర్చోడు వెళ్ళిపోతాడు. రండి బాబు రండి. శివ, కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను, గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పేది నీకే గట్టిగా. అలాగే ఓనర్ గారు. రండి బాబు రండి, 15 రూపాయలకే బొమ్మడాయల పులుసు. మీకు ఇటువంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఏ ఇంతకన్నా నిజంగా ఉంటానని ఊహించుకున్నావా? అలా మాట్లాడకండి ఓనర్ గారు, నిన్ను కూడా కల్లోకి వచ్చారు. చెప్పు తెగిపోతుంది. ఎదురుగా ఉన్నోళ్ళు చూడటం మానేసి కల్లోకి వచ్చారంటారా మిమ్మల్ని? ఓనర్ గారు, ఈసారి మనం తప్పకుండా హోటల్ పెడుతున్నాం. రేయ్ ఒట్టేయండి రా. ఓనర్ గారు. మొదలెట్టేశారా? ఓనర్ గారు. శివ, కత్తిరి కనపడటం లేదు. నేను మారిపోయాను, నన్ను అలా చూడకండి. ఇదిగోండి ఓనర్ గారు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టేసావా? మా రెండో అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు. ఆ అమ్మాయి పెళ్లిలో కూడా నువ్వే వంట చేయాలి. సార్, ఇకపై మీ అమ్మాయి రోజు మా ఓనర్ గారికి వంట చేసి పెడుతుంది. ఏమంటున్నావు శివ? కాకపోతే ఏంటి సరే, అడ్డమైన వాడికి ఇచ్చి చేసే బదులు వీడికి ఇచ్చి చేయొచ్చు. శివ, మా ఓనర్ గారికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. సార్, మా ఓనర్ గారికి పెళ్లి జరిపించండి సార్, మేమందరం కాక మీద ఉన్నాం. ఏమన్నావు?
కాదు ఓనర్ గారు, చిన్న ఓనర్ని ముద్దాడాలి కదా, అందుకే కాక మీద ఉన్నాం అన్నా. కాక మీద ఉన్నాం అనకూడదు, కాచుకొని ఉన్నాం అనాలి. ఓకే ఓనర్ గారు. ఎలాగైతేనే హోటల్ ఓపెన్ చేసేసావు, త్వరలో మీకు పెళ్లి కాబోతుంది. చిన్న ఓనర్ని ఎత్తుకుని ముద్దులాడాలి.